హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కార్తీక పురాణంలో 23వ అధ్యాయం వినిపిస్తున్నాను. ఈ 23వ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి ఎలా నొందాడో వివరిస్తుంది ఈ స్టోరీ, ఈ కథ అండి. మరి ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి మరిన్ని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మరి అధ్యాయంలోకి వస్తే, అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని కాంచి, ఓ మునిపుంగవా, విజయమందిన పురంజయుడు ఏం చేసినో వివరింపమని అడగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమును వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగ వేత్తయ్యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవ దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుతునా అని విచారించుచుండగా, ఒకానొకనాడు అశరీరవాణి పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది. దాన్ని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీ వచటకి ఏగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారములను మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయము శేషశయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపది మాన సంరక్షక, దీన జనభక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహి మాం, రక్ష మాం, దాసోహం, పరమాత్మ దాసోహమని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకి బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజాగామినులు, పద్మపత్రాయన లోచనులు అయి విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులయు, శీలవతులనియు, గుణవంతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వేలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదామోహన హాసాలంకృత ముఖ శోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పారాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పూలకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య
తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురం ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన నర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుడచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యం అతడు ఆ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరము ఉడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము గలది. దానిని ప్రతి వారును ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇక్కడితో 23వ అధ్యాయము పారాయణ సమాప్తమైనది. నెక్స్ట్ వీడియోలో 24వ అధ్యాయము మీకు వీడియోలో వినిపించే ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.